అప్పుడే 14 సంవత్సరాలు బట్టి నేను ఈ ఆవులు మేపుతున్నాను. రుణ సంబంధం ఏంటో తెలియదు కానండి, ఇది అన్నిటికి రుణ సంబంధం ఉంటుంది. ప్రతి మెతికి మీద తినేవాడి పేరు ఉంటుంది, అది సత్యం. మనం ఎవరికో అని పట్టుకెళ్తాం, దోవలు ఎవరో కనపడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. పండ్లు అవ్వచ్చు, కూరగాయలు అవచ్చు, ఏదైనా కానీ. పావుల రాత పాలట్టుకెళ్తే పిల్లాట తీయడు, ఇలా దూడల్ని వదిలేస్తా పావుల పనికి వెళ్ళకుండా వీటిని మేపుతా అది సాకరి ఎంత మాట పేడేస్తుంది ఏంటి. ఒక్కోసారి సిరాకు వచ్చి అమ్మేయాలనుకుంటాను, కానీ రుణ సంబంధం ఈ ఎల్ల. అంతకుముందు గేదెలు ఉండి ఒక 14 సంవత్సరాల మట్టి ఆవులే. ఒకసారి మా మాయ గేదె కొన్నాను, మళ్ళీ అమ్మేసాను ఎమ్మటనే. అలాగా ఎకరం పచ్చగడ్డి బీడి తొక్కాను, పచ్చగడ్డి బీడీలు ఉన్నాయని. కానీ ఏంటంటే వాటికి కూడా వాటి మీద పేరు రాసిలేదేమో, రుణ సంబంధం లేదు. పూజల్లోనూ ఆవుని పూజించాలి, ఆవు పాలు గుడి కట్టిపోతారు, కానీ వాటి నోటికాడు పొడి కూడా అడ్డ పెట్టేవాళ్ళు ఉన్నారు జనాలు. అలాంటి జనాలు ఉన్నారు. పుణ్యం పుణ్యం అనుకుంటే కాదు, ఎవరేం చేశారన్నది పరమాత్మకి తెలుసు. తలుపులు వేసుకున్న దుప్పటి కప్పెట్టుకున్నా ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నదే ఆయనకి తెలుసు. ఆవులు మేపించే రైతుకి రైతు ఎన్నుముక్కలు అంటారు. ఆవులు మేపుతున్నాడు రైతు, అయ్యో మనం కూడా కొంచెం సహకరిందాం అనేది ఏముండదు. ఆ వచ్చేవి కూడా చెడగొట్టేవాళ్ళు ఉంటారు, అనేక రకాల మనుషులు ఉంటారు. కానీ ఇది వీడియో వీటి అదృష్టమో నా అదృష్టమో ఎప్పటి నుంచో కళ్ళగన్నాను. ఇలా ఎప్పటికైనా వీటికి సెట్ చేయగలమని. జనసేన పుణ్యమంట, మా నాయకులు పుణ్యమంట, పవన్ కళ్యాణ్ గారు పుణ్యమంట. గోవులకి చాలా ఇచ్చారు, ఎంతో అద్భుతంగా హాయిగా సుఖంగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి. 4 ఫ్యాన్లు ఇట్టాను, 2 ఫ్యాన్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటున్నాయి. అద్భుతంగా షెడ్ వేయడం జరిగింది. అవి ఏదో రుణ సంబంధం వాటికి. కరెంట్ ఇంట్లోది ఇక్కడదే కరెంటు బిల్లు 20 రూపాయలకు పైగా వస్తుంది, కానీ ఎప్పుడు ఫ్యాన్లు కట్టకుండా హాయిగా వాటికి ఆనందంగా నేను తృప్తి పడుతున్నాను. భగవంతుడు మనం ఒక కదిలి మెదిలి లేని దానికి మనం పాలు పోసి పువ్వులు కోసేసి అవన్నీ చేసి ఎక్కడో ఎండిపోయే కాడ పెట్టేకంట ప్రాణమన్న జీవిని మనస్ఫూర్తిగా దాన్ని తృప్తిపడితే భగవద్గీతలో నేను సంతోషించున్నాను అన్నాడు. దాహమైన వాళ్ళకి మంచినీళ్ళు, ఆకలో రామచంద్ర అన్నోడికి భోజనం. అది మనుషులు అవచ్చు, జంతువులు అవచ్చు, ఎవరైతే వాటిని పట్టించుకుని చూసారో నేను సంతోషించున్నాను అన్నాడు. దయచేసి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే నోరు లేని జీవనాలని, ఇంట్లో లక్షల మీద కుక్కల్ని మేపుతారు, కానీ గోవుల్ని మేపే వాళ్ళకి ఆవులో సర్వదేవతలు, ముక్కోడి దేవతలు ఉంటారు. ఆవును మేపాలి, ఆవును మేపేవాడికి సహకరించాలి. ఆవులకి సంబంధించి ఆ రైతు దేశానికి ఎన్నుముక్క అవుతే ఆవు సనాతన ధర్మానికి ఎన్నుముక్క నాకు తెలిసింది. ఆవు యజమాని చెయ్యేసి అక్కడ పని చేస్తుంటే నా యజమానికి కంప్లైంట్ ఉందని పూర్వీకులు ఇప్పు కొండల్లోకి ఆ చెట్టల్లోకి కొట్టేవారు. అవి ఆ ఆకులు తిని నా యజమానికి కంప్లైంట్ ఉందని ఆ మూలికలు లాంటి ఆకులు తిని అవి పాలిచ్చేయమంట. ఇప్పుడు అంతా మనం కట్టేసి ఉండెత్తున్నాం. అందుకు మన ఏరియా వేరే వరి చేలు, బంద చేలు, అలాగా అరణ్యం కేసు ఇప్పటికీ కూడా ఇప్పి కొడతా ఉంటారు కొండల్లోకి. అలాంటి ఆవు యజమాని ఎప్పుడైతే చేసాడో నా యజమానికి కంప్లైంట్ ఉందని ఆ రకంగా ఆకులు తిని ఆ రకంగా పాలిచ్చి ఆ యజమాని కంప్లైంట్ తగ్గించే గుణం ఇప్పటికీ బీహార్, ఉత్తరప్రదేశ్లో ల్యాబ్లో సంవత్సరం పొడికి ఆవు విషం ఇచ్చి ఇండేషన్ చేస్తే అది గర్రల కంట్రీలాగా కంఠంలో దాచుకుని పాల్లో కానీ, పేసలో కానీ, రక్తంలో కానీ విషం కలవనివ్వకుండా పాలు ఇచ్చిందంట. అంత గొప్ప ఆవుకి అంత గొప్ప ఉంది. ఆవు చరిత్ర చాలా ఉంది. కానీ దయచేసి ఎక్కడైనా సరే అది ఏ జీవి అనవచ్చు, జీవింస మానేసి ఇలాంటి మంచి పనులకి సహకరిస్తారని కోరుతూ జై గోమాత. మాది నేను చిన్నపాటి ఒక గోశాల కట్టాను. దయచేసి వీటికి వచ్చేవి రానివ్వకుండా, కానీ
పెట్టినా పెట్టకపోయినా వీటికి వచ్చేవి మాత్రం రానివ్వకుండా మాత్రం చేయొద్దు. నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు. కానీ ఎందుకో ఇవాళ ఈ వీడియో చేయాలనిపిస్తుంది. చానాల నుంచి నేను రమ్మన్న వాళ్ళు కూడా ఇక్కడ చూత్తాక రాలేదు. మా పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఒకసారి ఇది చూత్తారు బాగుంటుంది అని పెద్దది కట్టాను. ఇలాగా ఎప్పుడో ఏదో చేద్దాం అనుకున్నాం. కానీ ఎందుకో ఒక్కొక్కళ్ళని కొట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళని పెట్టాలనిపిస్తుంది. అలాగా ఇది అనుకోకుండా మా హఠాత్తుగా ఇది రుణ సంబంధం మాకు ఈ గోశాల రావడం అని భావిస్తూ, ఇంకా ఏ మనిషి అయినా మనం కన్నాళ్ళే ఉంటాం. ఆత్మకు ఒక జన్మ ఒక రోజు లాంటిది. ఇది మనకి ఎన్నో రోజులున్నాయి, ఆ తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇదే జన్మలో తినేసి తాగేసి ఇది అధర్మంగా అనుకోవద్దు. తప్పనిసరిగా ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే అని భావిస్తూ నేను ఈ గోసేవలు చేసుకుంటున్నాను.